తమ్ముడు ఏడాదికొక్కనాడు రాగిట్ల పండుగ వచ్చినాడు రాగిడి కంటే తమ్ముడు అటువంటి 5 ఏళ్ళ ఒక్కనాడు చక్కెర కూడా పండుగ కొడుకులు పోతే కుదురాడి బిడ్డవు నీ తమ్ముడు బయలు బిడ్డో జిల్లాలో బయలు వందరమ్మా అల్లుడి కాళ్ళ మీద ప్రాణం పెడితేనే అమ్మా మాయమ్మో నిలబట్టుకొని భార్య భర్తల ప్రాణం ఏంది కాదురా మరి భార్య భర్తల ప్రాణం పోయిన నాడు మరి అత్తమామ ప్రాణం పోయింది మరి ఇంటికి పెద్దదిక్కు ఎవరయ్యా మరి అల్లుడు క్షత్రియ రాదు అయ్యా క్షత్రియ రాజా ఎంత చేసినా కానీ మీ అత్తమామ తిరిగి రారు ఇప్పటికంటారే కుంటుంటే వాసిపోతుంది ఒడిసేపోతు కుక్క తప్పది అంగిన కుంటుంటే వాసిపోతుంది చచ్చిపోయిన శవాలా దానము అందరు కాదు ఏం చేసిండే క్షత్రియ రాదు మరి బామ్మాదిని ఎత్తుకున్నాడు మరదలను దగ్గరే పెట్టుకున్నాడు భార్యను పక్క పొంట పెట్టుకొని ఆడగట్టి పాడగట్టి పేడల వడగట్టి మరి నలుగురు ఎత్తుకొని 10 మంది మొత్తుకుంటా కాండాల వేటికి రాయో అందుకే అన్నారమ్మా మంచోడు చచ్చిపోతే ఎంత దూరాన ఉన్న ఎంత పని ఉన్నా అక్కడ సుమ్మన చూసిపోతారట అదే లంగో తంగో తిరిగిపోతే తాగుపోతే చచ్చిపోతే వాడు ఉన్ననాడు ఎవరిని ఓల్చురా వాడి సావు నిరసావు అని అంటారా ఇవాళ జరిగే ఈ పవిత్రమైన పండుగ పసలవారిందల్లా ఇంకా తండ్రి మొగిలన్నా ఇంకా తల్లి సావిత్రవ ప్రాణం పోతే ఆనాడు 2 బిడ్డలు ఇంకా పెద్ద బిడ్డ ముందు వాడబట్టి ఓ నాయనా నువ్వు ఆడపిల్లల కన్నా వేరాయో మా కట్టమేమి చూసులేవే బాబు మా సుఖమేమి చూసులేవి బాబు అని ఇంకా పెద్ద బిడ్డ శ్రావణమ్మా ముందు బాండ పట్టుకొని ఏడుచుకుంటా నడిచినట్టు ఇవాళ ఆ రాజు సుందరసేన ఆ రాజు ఆ తల్లి సుందరదేవి ప్రాణం పోతే ఆ పెద్ద బిడ్డ చూడు వరణాదేవి అల్లుడు క్షత్రియ మహారాజు ఆనాడు మరి రక్తసేన మహారాజు ఎత్తుకొని ముందు పాండవ అంటేనమ్మా మూడు మాటలు చూసి 3 రేవులు చూసి దించి దింపుడు అల్లం
చేస్తానని ఇద్దరు బిడ్డలు నోడు మూతి జ్ఞానం వచ్చిన బిడ్డలు ఆ ఇద్దరు బిడ్డలు వచ్చి ఆ తల్లి మీద పడి తండ్రి చెవుల నోరు పెట్టి తల్లి చెవుల నోరు పెట్టి పిలుచుకున్నారు గాని ఆ తమ్ముడు రక్తశీల మారాదు 22 రోజుల రక్తమూత తల్లి సాటి మీద ఎత్తే ఆ కొడుకు తల్లి చచ్చిపోయిన గుర్తు వెనక వాళ్ళ కొడుకు ఆ కొడుకు తల్లి సాటి మునుగులాడుతున్నాడమ్మా. తమ్ముడా రక్తశీల మహారాజా మన తల్లి పాలు నీకు బాగిలేవురా తమ్ముడు. ఈ తల్లి కన్నీళ్ళు ఆనాడు నోడు ఇద్దరు బిడ్డలు అమ్మ కని భూమి మీద వేసినవని ఇద్దరు బిడ్డలు తల్లి మీద పడి ఏడ్చినాడు. ఆ బిడ్డల కన్నీరు అమ్మయ్య రాజుల ఎద మీద పడ్డనాడు. చచ్చిన వాళ్ళ జీవులు స్వర్గమల్లుతున్నాయి అమ్మా. ముందుకొచ్చి వాళ్ళ యొక్క గతి 4 విరికల బియ్యం పెట్టి 4 నయా పైసలు వదిలిపెట్టి మళ్ళా గోవింద గోవిందని జోడు పాటలు ఎత్తుకొని ఆనాడు కాంతాల గడ్డ వేరుకున్నారమ్మా. ఆ కాంతాల గడ్డకు వచ్చినప్పుడే 5 బల పురుషుడు తిరిగి పనిబడి బాగా నప్పి ఆడలు దించి ఆనాడు క్షత్రియ మహారాజు బామరది రక్తశీల మహారాజును ఎత్తుకొని ఆ సిరిగంగ పెట్టుకు వచ్చి పాండవ 2 నీళ్లు తీసుకుని వస్తాడా. అక్కడున్న పని పాటల వాళ్ళు భార్య భర్తలు ఆ తాటి కమ్మలకు ఆ తెంపి కనుక భార్య భర్తలు చేసి చూడు కారణాలలో పెట్టినప్పుడే మిగిలిన కట్టల మీద వేర్చిరే పాండవ 2 నీళ్లు తీసుకుని వచ్చి 5 ఆ బల పురుషుడికి పనిబడి బాగా బాండవులు పెట్టి వస్తే తాగ్యంట పెడితేనైనా 3 కారణాలు బరబర మండుతున్నాయి కాదురా. మండుతంటే 7 ఏళ్ల బిడ్డ బాగా క్షత్రియ రాజు మావ అన్నది ఈ తమ్ముడిని తీసుకొచ్చి నీ చేతిలో పెట్టలేక కాళ్ళ మీద వేసి మమ్మల్ని ఇద్దరు నీ కాళ్ళ మీద వేసి అవ్వ చెప్పిన మాట అయ్య చెప్పిన మాట మర్చిపోకుండా సాదుకుంటానంటేనేమో నీ వెంట మేము వస్తాం బావా. లేకపోతే తండ్రి కాటంలో నా తమ్ముడిని వేస్తా, తల్లి కాటంలో నేను చచ్చిపోతా. అవ్వ బలగా ఉన్నదా అయ్య బలగా ఉన్నాడు ఒక్కరి కాదంటే ఈ తమ్ముడిని తీసుకొని మేనమామల బలగం పోతే వాళ్ళ ఇంటికాడ సలుబు నేను సాకిరి చేస్తాను. మా అవ్వతోడు పుట్టిన అక్క ఇళ్ళల్లో ఉండేప్పటికీ పెద్దమ్మల బలగమని పోతావా? నువ్వు తప్ప బలగం మాకెవరు లేరు బాబు. పుట్టినంటేనే వస్తాం లేకపోతే అమ్మతోడు పాడుగానేమో బాబు. చేసిందే 7 ఏళ్ల బిడ్డైనా నీ జ్ఞానం ఎంత పెద్దగున్నదే. ఇది ఊరికి వచ్చి నా కాళ్ళ మీద పడ్డవమ్మా. 50 రాజుల ప్రాణం పోయేటప్పుడు నా బిడ్డ పైన నా కొడుకు పైన నా కాళ్ళ మీద వేసిరమ్మా. నేను మనసు లేని మనిషిని కాదు బిడ్డ. మిమ్మల్ని కాదనుకుంటా లేదనుకుంటా సాదుకుంటా నా బిడ్డ 2 రెక్కలు బట్టి లేవనెత్తిండే.
బిడ్డ కరుణవతి బాధపడకమ్మా అని మరదరు కన్నీళ్లు వచ్చిండు ఆ బామ్మది రక్త ఎత్తుకొని ఆ సాధికత్తుకున్నాడే ఆ బామ్మర్దిని తీసుకుని భార్యను తీసుకుని రక్తశీల మారదు ఊళ్ళో ఉన్న కులాన 32 జాతుల మంది ఆ తిరిగంగా వీటికి వచ్చారమ్మ తాను చేసి ఆనాడు కనుక బామ్మర్ది రక్తశీల మహారాజుని తీసుకుని భార్యను తీసుకుని మరదలు కర్ణవతిని తీసుకుని రాజు క్షత్రియ మహారాజునైనా 7 వాకు 7